ఈ రెండు భాగవతం మహాభారతం అని మనం అనుకున్నామే మన పర్వాలేదు. అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద పేరుంది. అబ్బా సంస్కృతిక సాంప్రదాయాలకు నిలవ ఆంధ్ర రాష్ట్రం అంటారు. కానీ ఈరోజు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనం చెప్తే ఏం ఆంధ్ర రాష్ట్రం అయ్యా, ఒకరికొకరు కొట్లాడుకొని విడిపోయినారు మీరు అని చిన్నతో చూస్తారు. కనుక మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలానగరంలో. ఈ ఇంటిలోన ఏది కాదన్నా, ఈ ఇంటిలోన ఏది కాదన్నా ఇన్నాళ్ళ సంస్కృతి ఇన్ని సంవత్సరాల శత సహస్రగత చరిత్ర కలిగినటువంటి మన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర ఏమయ్యాలి. కనుక అన్న ప్రతి ఒక్కరూ జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి, జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి, జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. బాబు ఇప్పుడు తాగడానికి 8 రూపాయలు పెట్టి క్యాన్ కొంటున్నాం. ఒకవేళ సమైక్యాంధ్రం మనకు రాకపోతే స్నానం చేసే పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ఎదుర్కోవాల్సింది నీటి సమస్య. ఈ నీటి సమస్య ఎక్కువైపోయిందనుకో అయితే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక తదితర అన్ని రంగాల్లో వెనుకబడిపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంటే మనమంతా చూస్తూ కూర్చుంటామా? చెప్పండి అయ్యా, లేదు చూస్తూ ఉంటామా? అందుకే జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి. అక్కడ నిలవన్నా ఆయన ఒక శైలి నిలవన్నాడు. జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి, జై బోలో సమైక్యాంధ్ర ప్రదేశ్ కి. చెంపాడు ఎవరిది, నాగాతుల సాగరం ఎవరిది. మూడు పంటలు కలిపి పండిన 6 పంటలు కళ్ళ పెట్టిన, మూడు పంటలు కలిపి పండిన 6 పంటలు కళ్ళ పెట్టిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలం 8 కోట్ల తెలుగు వారము. ఎన్ని కోట్ల తెలుగు వారం మనం? 8 కోట్ల తెలుగు వారం. ఎన్ని కోట్లు? 8 కోట్లు. మరి 8 కోట్ల మందిలో ఒక్కసారి విడిపోయింది కదా ఆంధ్ర రాష్ట్రం అని మనమందరం గట్టిగా నినాదం చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చి పూలలో పెట్టి మన చేతిలో పెట్టాలి అధిష్టానం. కనుక ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు, నియర్ కాలేజీ విద్యార్థులు ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమ నినాదంలో మానవహారంగా నిలబడి నినాదాలు కొడుతూ ఉంటే మిన్నెంచిపోతుంది